మరో బ్రేకింగ్ న్యూస్. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మరోసారి కలకలం రేపింది. 10 రోజుల వ్యవధిలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయి నిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ కు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ ఆహారం ఘటనలో ఇప్పటికే 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆర్డీఓ రామచంద్ర, ఎంపీడీఓ రెహ్మద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలమ్మకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే గత 10 రోజుల్లోనే ఆల్రెడీ ఒకసారి ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు అధికారులు సీరియస్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఇంకా నిర్లక్ష్యం వహించడం బట్టి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగింది అనుకోవచ్చా? అసలు అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుత నారాయణపేట జిల్లా మక్తల్ కు సంబంధించి మాగనూరు ప్రభుత్వ కళాశాలలో తిరిగి మరొకసారి ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక్కసారిగా ఈ యొక్క కలుషిత ఆహార వరుస ఘటనలు అనేది కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక వారం రోజులు కూడా గడవలేదు, అంతకుముందే అదే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తిని దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పూర్తిస్థాయిలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి, అటు నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ట్రీట్మెంట్ అందించారు. వారందరూ కోలుకోగానే వారిని తిరిగి ఇంటికి పంపించారు. కానీ తిరిగి సేమ్ సీన్ నిన్న రిపీట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అదే మాగనూరు జెడ్పీ హై స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలంతా కూడా వాంతులు విరోచనాలు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వారిని స్థానికంగా మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అక్కడ కలుషిత ఆహారం తినడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి కాదు, ఇది 3వసారి తిరిగి ఇదే ఘటన రిపీట్ అవుతుంది. అధికారులు ఇంత పట్టించుకున్నా దీని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఫుడ్ పాయిజన్ జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పటికే డిఈఓ కావచ్చు, హెచ్ఎంలను కూడా సస్పెండ్ చేశారు. ఒకవైపు ఆర్డీఓలు కావచ్చు, మరో 2-3 కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కు సంబంధించినటువంటి ఏజెన్సీని కూడా రద్దు చేస్తూ అధికారులు అయితే పూర్తిస్థాయిలో దీని మీద సీరియస్ గా ఉన్నారు. కానీ తిరిగి ఈ యొక్క కలుషిత ఆహారం మళ్ళీ రిపీట్ అవ్వడం, ఆ విద్యార్థులను అయితే అక్కడ నుంచి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా క్లియర్ గా చేసినటువంటి పరిస్థితి. అయితే వారిలో కొంతమందికి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి పూర్తి స్థాయిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వారికి ఎలాంటి ఆపద లేదని చెప్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సైతం కూడా అక్కడ విద్యార్థులను పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుందనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ బెన్షా కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చెప్తున్న దాన్ని బట్టి అక్కడ విద్యార్థులకు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన తర్వాత అక్కడే అదే ఫుడ్ ను కూడా ఎంఆర్ఓ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అదే ఫుడ్ ను తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఎందుకు విద్యార్థులకు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది? విద్యార్థులు ఎక్కడైనా లోకల్ గా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నారనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసింది. ఏదేమైనప్పటికీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలాగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పూర్తిగా విద్యాశాఖ అధికారులు మాత్రం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శంకర్.